చేరబద్ద మనం నేను స్వామివారికి అంతర్ముఖంగా ఒక ప్రశ్న వేస్తున్నాను. స్వామి, ఆవులు ఉన్నాయి కదా, మళ్ళీ ఆవులు ఈ విధంగా ముస్లిం సోదరులు అన్ని ఆవుల్ని తినుకుంటూ ఉండారు. మళ్ళీ ఇవి ఎట్లా పరిస్థితి, మళ్ళీ నువ్వు కాపాడవా, ఆవులను రక్షించేవా? మా గోమాత అంటే మళ్ళీ ముక్కోటి దేవతలు ఉంటారంటే మా నాయన ఒకటే చెప్పినాడు, ఇచ్చోడా నా అనే ఆవులు ఎప్పుడు గో సంరక్షణలోన ఎక్కడ కాపాడాలో కాపాడబడుతుంటారు. ఆవులు ఎవరు అనుకుంటే తెలుసా, గత జన్మలో వాళ్ళ తాతోళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే బలిచ్చుకొని చేసుకుంటుంటారు. అది మీకు తెలుసా కదా. ఈ గోమాంసం తిన్నోళ్ళు గోవై పుడతారు, మేక మాంసం తిన్నోడు మేకై పుడతాడు, కోడి మాంసం తిన్నోడు కోడై పుడతాడు. ఇట్లా ఇవన్నీ ఎందుకు, అవే జీవాలే ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు నరికించుకుంటుంటారు అన్నమాట. ఇవన్నీ మనకు తెలియక మాయలో ఉంటాము. అంతా జగన్నాటక సూత్రధార శివుడు. తెలియకుండా ఊకే బిర్ర బిగుతున్నాము. ఊకే తినడం కాదు, తిని ఊకే ఎందుకు వదిలేసినాడు అనుకుంటే వెంటనే అప్పుడు పుట్టినప్పుడు తెలుస్తుంది ఎందుకు మేకలు తొందరగా పుట్టి చనిపోతారు, కోళ్ళు ఎందుకు పుట్టి చనిపోతారంటే మనమే. కోళ్ళు తిన్నోళ్ళు కోడై పుడతారు, మేకలు తిన్నోళ్ళు మేకై పుడతారు, ఆవులు తిన్నోళ్ళు ఆవై పుట్టి నరికించుకుంటారు. ఇది అందుకే తస్మజాత శాకాహారానికి అలవాటు పడండి, మాంసాలను మానండి. రోగాలతో శరీరం నశించిపోతుంది. ముందుకు శరీరాలు బాగుండాలంటే ఫస్ట్ మాంసాలను మానండి. జయభద్ర.